ఇమాజిన్ చేసుకుంటే ఒక సైకో కిల్లర్ ఒక అమ్మాయిని అమ్మాయి యొక్క మాంసాన్ని చికెన్ తిన్నట్టు తింటే కూడా ఈ అమ్మాయిని చంపిన తర్వాత ఆ అమ్మాయి యొక్క మాంసాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచుంచుకొని రోజుకు ఒక పీస్ తినేవాడు. ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటో చెప్పాలా, ఇంత చేసిన తర్వాత కూడా వాడిని జైల్లో వేశారనుకుంటే అది మన భ్రమే. వాడు జపాన్లో ఒక పెద్ద సెలబ్రిటీ. వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ ఫార్బిడెన్ ఫైల్స్. అండ్ ఈరోజు కేసు వచ్చేసరికి ది సెలబ్రిటీ ఈటర్. అది 1981 ప్యారిస్లో ఐసీ సాగవా అనే ఒక స్టూడెంట్ తన క్లాస్మేట్ రేనీని ఇంటికి పిలుస్తాడు. ఇప్పుడైతే ఈ అమ్మాయి వాడి ఇంటికి వెళ్తుందో అండ్ దాని తర్వాత వీడు అమ్మాయిని వెనక నుంచి కాల్చేస్తాడు. అలా అమ్మాయిని చంపేసిన తర్వాత వీడు అమ్మాయి బాడీని ముక్కలుగా నరికి 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని రోజుకు ఒక పీస్ తినేవాడు. అండ్ తినడం కూడా వెరైటీ వంటకాలు చేసుకుని మరీ తినేవాడు. లాస్ట్ వీడు ఎప్పుడైతే ఆ బాడీ పార్ట్స్ని బయట పడేద్దామని వెళ్తాడో అప్పుడు దొరికిపోతాడు. అని ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఫ్రాన్స్ కోర్టు వాడిని ఒక పిచ్చోడు కింద భావించి వాడిని వదిలేసింది. అండ్ వీడిని అయితే జపాన్ పంపించేశారు. సడన్లీ వీడు జపాన్లో ఒక సెలబ్రిటీ అయిపోతాడు. వీడి మీద బుక్స్ రాశారు, ఆర్టికల్స్ రాశారు, ఎన్నో రాశారు. ఇంత ఘోరంగా ఒక అమ్మాయిని చంపిన తర్వాత 2022 వరకు వాడు ఒక లగ్జరీ లైఫ్ బతికి చనిపోయాడు. కేసు మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఆ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.